కడప జిల్లా బి కోడూరు మండలం ఐత్రంపేట దగ్గర 2 ఆర్టీసీ బస్సులు ఢీకొని 25 మందికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే బద్వేలు డిపోకు చెందిన బస్సులు పోరుమామిళ్ల వైపు నుండి ఒకటి బద్వేలు నుండి ఒకటి ప్రయాణికులతో బయలుదేరాయి. అయితే పోరుమామిళ్ల నుండి వస్తున్న బస్సును ఐత్రంపేట దగ్గర ఆపి ప్రయాణికులకు దించుతూ ఉండగా బద్వేలు వైపు నుండి వచ్చిన హైర్ బస్ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో పోరుమామిళ్ల నుండి వచ్చిన బస్సు సుమారు 100 మీటర్లు వెనక్కి వెళ్లి వేప చెట్టును తగిలి నిలబడింది. లేకుంటే వెనక వేరే వాహనాలు వచ్చి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని. ఈ ప్రమాదంలో దాదాపు 25 మందికి గాయపడ్డారు. ఇందులో పోరుమామిళ్ల నుండి వచ్చే బస్ డ్రైవర్ కాలు విరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు అసలు పడుతున్నా సార్ 25 మందికి సార్ 25 మంది ఇక్కడ రండి మా ఇక్కడ రండి అక్కడ డాక్టర్ దండి కూడా ఈ బద్వేల్ నుంచి బస్సు ఒకటి ప్యాసింజర్తో అది ఆగిందండి సార్. ఐటెంపేట అవతల నుంచి వస్తాను బస్సు ఆర్టీసీ బస్సు ఆగింది. ప్రైవేట్ బస్సు ఉంది ఒకటి తిరిగేది సర్వీస్. ఓపీ చెట్లు ఇచ్చేసాడు.
వరకు తెచ్చి చెట్టుతో పంపించి బతికినాం. ఆడ తగ్గుతుంది సుమారు అయింది డబ్బులే. ఐతంపేట కాడ బస్సు ఆగినా సార్ చేయితే వాళ్ళు భీమోట్ వేసుకుంటారు. భీమోట్ స్వామి వేసిండ్రు అంతే కొట్టిండు బండి. నేను ఆపిన బండి వచ్చి కొట్టిండు. బస్సులో మొత్తం చాలా మంది దెబ్బలే. మధ్యాహ్నం సుమారుగా 3:30 గంటల సమయంలో ఈ పూర్వం నుంచి ఆర్టీసీ బస్సు ఐతంపేట దగ్గర ఆగి ఉన్నాయి. అదే సమయంలో అక్కడ బద్వేలు నుంచి పూర్వంలోకి వస్తున్న ఆర్టీసీ బస్సు ఈ ఆగి ఉన్న ఆర్టీసీ బస్సు నుంచి ఢీకొట్టింది. ఈ సంఘటనలో సుమారుగా 25 మందికి చిన్న చిన్న గాయాలైనాయి. దీనిపై మేము కేసు రిజిస్టర్ చేసి విచారణ చేపట్టాము. ఇంతవరకు సింగల్ రోడ్లో కూడా ఎటువంటి సందేహాలు జరిగిన చరిత్ర ఎప్పుడు కూడా లేదు ఇక్కడ బద్వేలు టు పూర్మామిల్ల. ఇంకో చెప్తున్నారంటే ఎయిర్పోర్ట్ డ్రైవర్ ఓనర్స్ మాత్రం అతి తక్కువ లెక్కతో సీనియారిటీ లేకుండా వానికి అనుభవం లేని వ్యక్తులకు ఇక్కడ వాళ్ళు డ్రైవర్లు అరాలు చేయడము. ఇంత నడి ఊర్లో చూడండి, ఇక్కడ స్పీడ్ కట్ ఉంది, అక్కడ ఉంది, చూడండి ఎంతమంది దీనికి కారణకర్త ఏంటో. దయచేసి ఆర్ఎం కానీ డిఎం గారు కానీ గత సంవత్సరం 4 సంవత్సరాలు అనుభవం ఉన్న వ్యక్తులను ఎవరైనా తీసుకొని బస్సు నడిపితే కరెక్ట్ కానీ లేకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం నడిపితే ఇక్కడ ఒప్పుకునేదానికి సిద్ధంగా ఏ ప్రజలు లేరు. చూడండి, మీరు కూడా గమనించండి. విలేకరులు కానీ లేదా ఆర్ఎం కానీ డిఎం కానీ అందరూ చూడమనండి ఒక పారి. వాళ్ళ ఇష్టం పట్ట పగులు అందరూ రేయి కాదు, హైదరాబాద్ నుంచి వచ్చే బండ్లు కాదు, ఇక్కడ లోకల్ తిరిగే బండ్లు. ఇటువంటి బండ్లు తిరిగేటప్పుడు ఓనర్లు ఏం చేస్తున్నారంటే సీనియారిటీ డ్రైవర్లు ఎవరు కూడా ఇప్పుడు అక్కడ పోవడంలే. నేను కూడా ఒక ఎయిర్పోర్ట్ డ్రైవర్గా పనిచేసిన 6 ఏళ్ళు, ఇప్పుడు 6 సంవత్సరాలు చేస్తున్నాం. కాబట్టి మేము ఎక్కువ లెక్క అడుగుతున్నామని చెప్పి వాళ్ళు ఇక్కడ పెంచకుండా అతి తక్కువ వాళ్ళను పిలిచి రోడ్డు పైన తెలియనటువంటి మూర్ఖులను పిలిపిస్తాను. ఎవరైనా ట్రాక్టర్ తోలుకుంటే వాళ్ళను, మరి నృత్య తోలుకుంటే వాళ్ళని రోడ్డు మీద పంపించి మనసులో ప్రాణాలతో చల్లడం పరిస్థితి వస్తుంది. దయచేసి ఆర్ఎం గారు కానీ డిఎం గారు ఇట్లాంటి పరిస్థితులు మన ఎక్కువైతే ఇక్కడ ఊపించే చరిత్ర కూడా లేదని నేను మొత్తం స్పష్టంగా చెప్తున్నా. ఏం జరిగిందో నేనైతే చూడలేదు సార్. అది నేను ఓల్డ్ అని చెప్పి నిలబడిన బస్సును కొట్టిండు అంతే జరిగింది. ఇంకా నేను మిగతా